దుర్యోధనుడు శల్యునికి చెప్పిన త్రిపురాసుర వృత్తాంతం గురించి తెలియజేస్తూ ధృతరాష్ట్రునితో సంజయుడు ఇలా అంటున్నాడు. దుర్యోధనుడు శల్యునితో ఇలా అన్నాడు. మద్రరాజా, నేను చెప్పే విషయం విను. దేవాసుర యుద్ధంలో పూర్వకాలంలో జరిగిన వృత్తాంతం ఇది. దీన్ని మార్కండేయ మహర్షి మా నాన్నకు చెప్పింది. సంపూర్ణంగా నీకు చెబుతాను. రాజర్షి శ్రేష్ఠ, మనసు పెట్టి దీన్ని విను. ఈ విషయంలో ఇంకో విధంగా అనుకోవద్దు. ఒకరిని ఒకరు జయించవలననే కోరికతో దేవతలకు అసురులకు మధ్య మొదటి మారు తారకామయం అనే యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దేవతలు దైత్యులను జయించారు. దైత్యులు ఓడిపోగా తారకుని 3 కొడుకులు తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే వాళ్ళు భయంకరమైన తపస్సును బ్రహ్మ కోసం మహా ఉత్తమ నియమాలతో చేశారు. వారు తపస్సుతో తమ శరీరాలను శుష్కింపజేశారు. వారు ఇంద్రియ నిగ్రహము, తపస్సు, నియమాలు, సమాధితో ఉన్నారు. అంతటా బ్రహ్మదేవుడు వారి పట్ల ఇష్టుడై వారికి వరం ఇవ్వటానికి ఉద్యుక్తుడు అయ్యాడు. వారు 3 కలిసి సర్వలోక పితామహుడైన ఆ బ్రహ్మదేవుణ్ణి సర్వ ప్రాణుల వల్ల మాకు వధ లేకుండా ఉండాలి అని వరం అడిగారు. అప్పుడు లోకేశ్వరుడైన ఆ బ్రహ్మదేవుడు, అసురులారా, అందరికీ అమరత్వం అసంభవం. మీరు ఈ తపస్సును మాని మరేదైనా మీకు ఇష్టమైన వరం కోరుకోండి అన్నాడు. అప్పుడు వారు కలిసి ఎన్నోసార్లు ఆలోచించి చర్చించుకొని సర్వలోకేశ్వరుడైన బ్రహ్మకు నమస్కరించి ఇలా అన్నారు. పితామహ, మాకు వరప్రదానం చేయి. ఇచ్ఛానుసారం వెళ్ళే నగర ఆకారమైన సుందర విమానాన్ని నిర్మించుకొని దానిలో నివసింపగోరుతాము. ఆ పురం సమస్తమైన అభిష్ట వస్తు సంపన్నం కావాలి. దేవదానవులు నాశనం చేయలేనిది కావాలి. దేవా, నీవు దయతో ప్రసన్నుడివైతే ఆ 3 పురాలు యక్షులు, రాక్షసులు, ఉరగులు, నానా జాతీయాలైన ఇతర ప్రాణులు, కృత్యలు, శస్త్రాలు బ్రహ్మవేత్తల శాపాలతో నశించకుండా ఉండాలి. అది విని బ్రహ్మదేవుడు వారితో అన్నాడు. దైత్యులారా, కాలం తీరితే అంతా నశిస్తుంది. ఇప్పుడు బ్రతికి ఉన్నవాడికి ఎప్పుడో ఒకప్పుడు మరణం కలుగుతుంది అని తెలుసుకోండి. ఈ 3 పురాల నాశనానికి ఇంకేదైనా నిమిత్తం కోరండి. అంతటా దైత్యులు అన్నారు. దేవా, నీ అనుగ్రహం కారణంగా మేము 3 పురాలలో నివసిస్తూ ఈ సమస్త భూమండలం మీద సంచరిస్తాము. దేవా, 1000 సంవత్సరాలు నిండగా మేము ఒకరిని ఒకరు కలుస్తాము. ఈ పట్టణాలు 3 అప్పుడు కలుస్తాయి. ఏకమైన వీటిని ఒక బాణంతో కొట్టే దేవశ్రేష్ఠుడు మాకు మృత్యుకారకుడు అవుతాడు. అలాగే అగుగాక అని బ్రహ్మదేవుడు తన స్వధామానికి వెళ్ళిపోయాడు.